దాసరి నారాయణరావు ఎగ్జాంపుల్. దాసరి నారాయణరావు గారికి ఒక స్టేజ్లో అప్పులు పాలైపోయి ఇల్లు కూడా అద్దెకట్లే పరిస్థితుల్లో హార్ట్ అటాక్ వస్తే హార్ట్ అటాక్లో యశోద హాస్పిటల్కి వెళ్తే 2-3 లక్షలు అవుతాయి. ఆ డబ్బులు కట్టలేక మహావీర్ హాస్పిటల్కి పంపించారు. 50,000తో ఆపరేషన్ అవుద్దండి అని. అప్పుడు ఆయన గుండె ఆపరేషన్ చేస్తారు, ఇది చిన్న హాస్పిటల్లో. ఇది నాకు కొత్త 90s నాగేంద్ర అనే జర్నలిస్ట్ ఉన్నాడు, ఇంటర్వ్యూ కోసం వచ్చాడు. ఎందుకో వచ్చి ఇప్పుడు నేను రైటర్ని, ఏమిరా ఏం ఇండస్ట్రీరా ఇది, ఇంత పెద్ద లెజెండ్ దాసరి నారాయణరావు గారు, ఆయన ఆపరేషన్కు డబ్బులు అయితే ఇంత పెద్ద ఇండస్ట్రీలో హీరోలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఇంత కూడా చేయలేరా అంటే నేను ఏమైందన్నా అన్న, ఇలా జరిగింది, ఇట్లా 50,000తో ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంది. రేకు మంచం, అది రేకు ఉంటుంది చూడండి, ఇట్లాంటి బెడ్డు, అలాంటి చిన్న అట్లా ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటే అయ్యో ఎట్లా ఎవరు రాలేదా, ఎవరు రాలేదు అంటే మనమే ఒక ఇది ఇద్దామా యాడ్ అన్న, ఇస్తావా, ఇస్తే చాలా సంతోషం రా అన్నాడు. అంటే ఒక న్యూస్ పేపరు ఆంధ్రజ్యోతి ఫుల్ పేజీ ఎంత అవుద్ది అని, అయ్యో బాబోయ్ 1,25,000 రా అన్నాడు. 1,25,000 నేను ఫుల్ పేజీ ఇస్తానన్నా. అన్నాడు, ఏమేంట్రా దాసరి నారాయణరావు గారు, నేను చదువుకునే రోజుల్లోనే ఆయన పెద్ద లెజెండ్, తాత మనోడు, అయ్యో బాబు అంత పెద్ద ఆయన కదరా, పోతే పోయింది 1,25,000 ఆగు అన్నాడు. పోయి అప్పుడు ఆయన జగదీష్ ప్రసాద్ గారు అనుకుంటా, పోసానికి ఏంటి సంబంధం, 1,25,000 ఇచ్చేసి ఎందుకు దాసరి గారికి సంబంధం ఏం లేదంటే వీడికి అమ్మోడాడు కాపు, అదేం లేదు, ఆ పోసాన్ని ఎవరితే చేస్తాడు అనగా నేను అడిగా, అరే నేను కమర్షియల్ కాదు కదా, ఓ 25,000 తగ్గించమన్నవయ్యా అన్న. ఓ 25,000 తగ్గించమన్నాడు సార్ పోస్తాని అంటే 1,00,000 రూపాయలు క్యాష్ ఇచ్చా, తీసుకెళ్ళి బ్యాక్ ఫుల్ పేజ్ చేశా. ఇది చూసి ఆయన నన్ను పిలిచి నాకు దండం పెట్టి కుర్చీలో ఇట్లా ఆపరేషన్ ఉంది ఏడ్చాడు, గురుగారు నువ్వు ఏడిస్తే నేను వెళ్ళిపోతాను, వచ్చేటప్పుడే నేను ఒక చిన్న ప్యాకెట్లో ఇంత డబ్బులు తీసుకొని ఆ దిండి కింద పెట్టి వెళ్ళిపోయా. దాసరి ఎవరు, దాసరి గారిని శ్రమ ఎత్తాడు నేను ఇచ్చానా, ఇది ఫ్యాక్టు, ఇది నేను ఓనే పుట్టించుకోవట్లా. కవర్ చేసుకుంటున్నారు మీరు ఇచ్చిన యాడు తెలుగుదేశానికి మద్దతుగా, చంద్రబాబుకు మద్దతుగా రాజశేఖర రెడ్డి ప్రశ్నిస్తా మీరు ఇచ్చిన యాడుకు దాసరి నారాయణరావు ఎపిసోడ్ కలిపి కవర్ చేసుకుంటున్నారు. అంటే కవర్ చేసుకోవడం అంటే ఇప్పుడు అంటే నేనేమైనా పెద్ద బిజినెస్ మ్యాన్నా, ఇక్కడ పొలిటికల్ బ్రోకర్నా, నేను ఏమన్నా ఎమ్మెల్యే టికెట్ అడిగానా, నన్ను ఎమ్మెల్యే చేయండి అడిగానా? ప్రెస్ మీట్ నాలంటాడు గొట్టంగాళ్ళు 100 మంది పెడతారు పార్టీకి నచ్చితే. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టడం వలన నాకేమైనా లాభం వస్తే అది అడగండి కావాలంటే. కానీ మీ ప్రెస్ మీట్లు కేవలం చంద్రబాబును విమర్శించడానికి, పవన్ కళ్యాణ్ను విమర్శించడానికి మాత్రమే పరిమితం అవుతాయి సార్. దానికి అనుసంధానం మీరు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకమా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమా, లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకమా? ఎందుకంటే అంతమంది వ్యతిరేకిస్తే ఆ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్నిసార్లు సీఎం కారు, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా అవుతారనేటువంటి ఆశ జనాల్లో ఉన్నటువంటి ఒక వర్గం వారిలో. మరి ఎందుకు అంత ఒంటికాలతో లేచి వెళ్తారు? ఒంటికాలు తెల్లం. ఇప్పుడు జనం ఎలాగ రాజకీయ నాయకుల్ని అందరూ ప్రేమిస్తారు. నేను ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా, ప్రజలు కాంగ్రెస్ను ఇష్టపడతారు, కమ్యూనిస్ట్ని ఇష్టపడతారు, స్వతంత్ర పార్టీని ఇష్టపడతారు, మరో పార్టీని ఇష్టపడతారు, అన్నీ ఇష్టపడతారు కదా. పట్టుకున్న తర్వాత అందరితో మళ్ళా నమస్కారం సార్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు, మళ్ళీ కారు దిగుతుంది అనుకుంటే నమస్కారం చౌదరి గారు ఈయన టీడీపీలో ఉంటారు. టీడీపీకి వాళ్ళు ఓట్లు వేయరు కానీ టీడీపీకి నమస్కారం చేస్తారు. ఉండాళ్ళలో ఈతను బెస్ట్, దానికి నేను సపోర్ట్ చేస్తా. ఏంటి తప్పు? ఎప్పుడు పలానా వాడు అన్యాయంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు, అన్యాయంగా అవినీతి పనులు చేస్తున్నాడు అనుకున్నప్పుడే నేను ప్రెస్ మీట్ పెడతా.